హలో గాయస్, ఈరోజు స్పెషల్ సాఫ్ట్గా ఉండే ఇడ్లీ, హోటల్ స్టైల్ ఇడ్లీ అండి. ముందుగా అయితే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. అలాగే 2.5 గ్లాసుల వరకు రవ్వ తీసుకున్నాను. పర్ఫెక్ట్ కొలత అండి. ఇలాగే తీసుకోండి. ఇలా 4 గంటల పాటు అయితే నానబెట్టుకున్నాను. మినపగుళ్ళు ఒక 3 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. ఇలాగ రవ్వ కూడా ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. చాలా సాఫ్ట్గా వచ్చే ఇడ్లీలు ఒకసారి ట్రై చేయండి. ఇలా వాష్ చేసుకొని చక్కగా రవ్వ అంతా పిండేసుకొని వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి. మినపగుళ్ళు కూడా గ్రైండర్లో పట్టుకుంటున్నాను. గ్రైండర్ లేని వాళ్ళైతే మిక్సీలో పట్టుకునే వాళ్ళైతే ఒక 2 స్పూన్ల అటుకులు, ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా నానబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి మినపగుళ్ళతో పాటు. సో అప్పుడు కూడా ఇట్లా సాఫ్ట్గానే వస్తాయండి. ఇలా గ్రైండర్లో కొన్ని నీళ్ళు పోసుకుంటూనే కలుపుకోవాలి. చక్కగా ఇలా అంతా పిండి రవ్వ కూడా కలిపేసుకున్నానండి. మార్నింగ్ కల్లే పిండి చక్కగా కొంచెం పులుస్తుంది. చలికాలం అయితే బయట పెట్టుకోవచ్చు. ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా మార్నింగ్ సాల్ట్ అండ్ ఆయిల్ కలిపేసి ఇట్లా ఇడ్లీ పాత్రలో వేసుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే